తమిళసై కేసీఆర్కు మరోసారి షాక్ ఇచ్చిరని చెప్పుకోవచ్చు. ప్రగతి భవన్కు రాజ్ భవన్కు గ్యాప్ మరింత పెరిగిందని చెప్పడానికి ఈరోజు జరిగినటువంటి సంఘటనని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన జరిగినటువంటి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోటాకు ఎంపిక చేసినటువంటి దాసోజీ శ్రవణ్ కుమార్, అదేవిధంగా కూర సత్యనారాయణ ఇద్దరిని ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళిద్దరిని గవర్నర్ కోటా కింద నామినేట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ అంటే ప్రజాసేవలో ఎటువంటి సేవా కార్యక్రమాల్లో చేయలేదు అనేసి ఉద్దేశంతో గవర్నర్ దీనిపైన స్పష్టత ఇవ్వలేకపోవడము, అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 171/5 కింద వీళ్ళు రాజకీయ నాయకులు కనుక గవర్నర్ కోటల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులను గవర్నర్ కోటల్లో సిఫారసు చేయడం ఇది కరెక్ట్ కాదు అనేసి గవర్నరు తన లేఖలో పేర్కొని కేసీఆర్కు అది రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. గవర్నర్ కోటల్లో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ప్రజా జీవితంలో ప్రజాసేవలు చేసి ఉండాలి, సంక్షేమ అంటే కొన్ని పబ్లిక్కు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ఇలాంటి రాజకీయ నాయకులు గవర్నర్ కోటలో ఎప్పుడే కానీ సిఫారసులు చేయకూడదనేసి ఆమె లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా కౌశిక్ రెడ్డి కూడా ఇలాంటి తిరస్కరించడం జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి కేసీఆర్ గవర్నర్ తమిళసై ఇద్దరు ఈ మధ్యకాలంలో అంటే ఎప్పుడైతే తెలంగాణ సెక్రటరియట్ తర్వాత అక్కడ జరిగినటువంటి ఒక హిందూ దేవాలయము, మసీదు, అదేవిధంగా క్రిస్టియన్ ఈ మూడింటికి సంబంధించి తమిళసైని ముఖ్య అతిథిగా కేసీఆర్ ఆహ్వానించారు. అక్కడ సుమారు 2-3 గంటల పాటు ఏకాంతంగా అంటే అక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో పక్కపక్కన ఉండేసేసి పూజా కార్యక్రమాలను తంతుని నిర్వహించారు. అప్పటి నుంచి అంటే కేసీఆర్కు గవర్నర్ తమిళసైకి ఇద్దరికి సఖ్యత కుదిరిందనేసి అనుకున్న తరుణంలోనే ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఇద్దరి ఎమ్మెల్సీ తిరస్కరణ అయితే మరింత గ్యాప్ పెరిగిందని చెప్పుకోవడానికి ఈ ఇద్దరు ఎమ్మెల్సీలను తిరస్కరించడం అని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా రాజ్భవన్కి ప్రగతి భవన్కి పెరుగుతున్నటువంటి గ్యాప్ మరింత కాలం ఉంటుంది అనే వేచి చూడాలి. ఇంకొకటి మన జరిగినటువంటి ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి గవర్నర్ సిఫారసు కోసం పంపినటువంటి ఏదైతే పద్దు ఉందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తున్నటువంటి దానిపైన కూడా సుమారు 15 రోజుల పాటు గవర్నర్ అంటే రాష్ట్ర ప్రభుత్వంకి కొన్ని మేము అంటే ఈమెకు ఉన్నటువంటి కొన్ని డౌట్లను క్లారిఫై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని మేము ప్రశ్నలు అడగడం జరిగింది. దాది ఒకవేళ వాళ్ళు సానుకూలమైన సమాధానాలు ఉంటే అప్పుడు దీనిపైన సిఫారసు మళ్ళీ సంతకాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామనే తరుణం ఏదైతే ఉందో అంటే ఈమె గవర్నర్ దీనిపైన ఒక డిసిషన్ తీసుకొని కార్మికులకు సంబంధించినటువంటి జీవన ఉపాధి దీనిపైన ఆధారపడి ఉంటుంది కనుక ఆమె సిఫారసు చేసి పంపించడం జరిగింది. అందులో భాగంగానే అంటే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ రాజ్భవన్కి కొద్దిగా సఖ్యత కుదురుతుంది అనే క్రమంలోనే వీళ్ళిద్దరిని రిజెక్ట్ చేసి మళ్ళీ రిటర్న్ పంపడం వెనకైతే కొంత రాజకీయ పరిణామాలే చోటు చేసుకున్నామనే ఉద్దేశంతో రాజ్భవన్ ప్రగతి భవన్కి మరింత గ్యాప్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఈరోజు జరిగిన పరిణామం ఏదైతే ఉందో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, నిజంగా గవర్నర్ కోటల్ని గవర్నరు ఎంపిక చేసే విధానం ఓన్లీ ఈమె సంతకాలు పెట్టి పంపించడం తప్ప ఇందులో ఎలాంటి బయట జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే తతంగం నడుస్తున్న క్రమంలో దీన్ని చెక్కు పెట్టడానికే గవర్నర్ ఇలా పంపించిందనేసి ప్రతిపక్షాలు వీటిపైన కొంత అయితే గుసగుసలాడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బీజేపీకి బీఆర్ఎస్కు గ్యాప్ పెంచడానికే గవర్నర్ ఇలా చేశారా, లేకుంటే కవిత అంశం కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశం కూడా కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులు కూడా ఇదే అంశం పైన నిన్న ఒక ఫామ్ హౌస్లో సీనియర్స్ మొత్తం భేటీ కావడం జరిగింది. అంతే మెల్లమెల్లగా బీఆర్ఎస్ని బీజేపీని కొంతమంది సీనియర్స్ పార్టీని వీడుతున్న క్రమంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో కొంత సఖ్యత ఉందనే ఉద్దేశంతో ఇలాంటి ఇష్యూలని బయటికి తేవడానికి ఇది అడ్డుకోవడానికి కూడా ఒక పరిణామం అనేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా కూడా గవర్నర్ తీసుకున్న నిర్ణయము అంటే గవర్నర్ చెప్తున్నది ఏంటంటే ఆర్టికల్ 371/A
ఇది రాజకీయ నాయకులకు సంబంధం ఉండదు. అంటే గవర్నర్ ఆమోదించేటటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలి, ప్రజలకు అంకితమై ఉండాలి, ప్రజల కోసము పనిచేయాలి. కానీ రాజకీయ నాయకులకు గవర్నర్ కోటల్లో ఆ ఎమ్మెల్సీలకు సిఫార్సు చేయడం ఇది కుదరదనేసి ఆమె రిటర్న్ చేయడము, ఇది కొద్దిగా రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిగా చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అనడానికి ఇది ఒక ఎవిడెన్స్గా ఒక బూచిగా చూపించడానికి ఇది ఒకటి అస్త్రంగా చెప్పుకుంటున్నారనేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా కూడా రేపు జరిగేటటువంటి ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదనడానికి ఇంకేమైనా అంటే వీటిపైన ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటే ఉంది అనే చెప్తున్నవి. వీటిపైన అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి గవర్నర్ అంటే కౌశిక్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇప్పుడు శ్రవణ్ కుమార్ కుర్ర సత్యనారాయణకు వరకు ఎమ్మెల్సీలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు జరుగుతున్నటువంటి ఉప్పు మీద నిప్పులాగా ఎప్పటికప్పుడు గ్యాప్ వస్తూనే ఉంది. అందులో భాగంగా అంటే ఒకటి ఇప్పటి వరకు గవర్నర్ తన పెండింగ్ బిల్లులకు సంబంధించింది ఏవీ లేకపోవడము, ఆమె దాన్ని పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తెప్పించుకున్న తర్వాతనే రాష్ట్ర గవర్నర్ దీని మీద ఆమోదం వేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. కాకపోతే ఏంటంటే గతంలో గవర్నర్ కంటే ఈ గవర్నర్ భిన్నంగా వ్యవహరిస్తుందనేసి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే కేసీఆర్ గవర్నర్ పైన కొంత అల్లకైతే వహించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎప్పుడైతే సెక్రటరియట్ పక్కన ఉన్నటువంటి మజీదు దేవాలయాలని ప్రారంభోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా వచ్చేసి గవర్నర్ చేతుల మీదుగా వాటి ప్రారంభించడము, అప్పటి నుంచి కొద్దిగా కేసీఆర్కు ముఖ్యమంత్రికి గవర్నర్కు కొంత సఖ్యత కుదిరింది అనుకునే క్రమంలోనే ఈ 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించింది గవర్నర్ రిజెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్సీ కోటలో ఇవ్వకూడదనేసి ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడము, ఇవన్నీ కొంత ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఈ 2 అని చెప్పుకోవచ్చు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్కు సఖ్యత కుదరాలి అనుకున్న క్రమంలోనే ఇలాంటి చేయడము సహజంగా ఇది ఎన్నికల సమయం కావస్తుండడంతో ఇలాంటి నిర్ణయాలు రాజకీయాల్లో రాష్ట్ర ప్రభుత్వంలో కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అంటే గవర్నర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వం కొంత తలనొప్పిగా మారిందనేసి గతంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి చాలామంది గవర్నర్ పైన కొంత గుర్రుగానే ఉన్నట్టు మనకు ఉన్నటువంటి పక్క సమాచారము. ఇందులో భాగంగా ఈరోజు తీసుకున్నటువంటి గవర్నర్ నిర్ణయం వెనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారు, వీటిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే అంశం మీద మరికొద్ది సేపట్లో కానీ మరికొన్ని రోజుల్లో దీనిపైన ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.